ఉంచుకోండి, ఎంత గొప్ప విషయం. నేను అతి చిన్న వయసులో గద్దరని బతుకున్నప్పుడు ఎప్పుడో ఒక పని అగపడేవాడు, తారాజువలాగా. అదేంటో కానీ గద్దరన్న చనిపోయిన తర్వాత ప్రతి క్షణం అగపడతా ఉన్నాడు. ఆయన లేకుండా, ఆయనతోటి మాట్లాడకుండా వెళ్ళలేకపోతున్నాం, ఒక అడుగు కూడా వేయలేకపోతున్నాం. ఆయన ఎన్ని జీవితాల్ని ప్రభావితం చేశాడంటే, మామూలు కూలి కుటుంబంలో పుట్టి హాస్టల్లో చదువుకునే నేను రోడ్డు మీదకి వచ్చే వరకే పాట వస్తుంది. ఎక్కడిది పాట అని చూశాను. లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం. ఒక రితం, ఒక పేరలాలుగా మిలిటరీకి పోయినట్టుగా ఓ పాట పోతుంది. అసలు ఆ పాట విన్న తర్వాత ఈ మహానుభావుడు ఎక్కడుంటాడు అని ఏ రోజైనా ఆయన జోలె ముట్టుకుంటే చాలు అనుకునేవాడిని నేను. అలాంటిది ఆయన పాటలు ఒక్కొక్కటి నన్ను ప్రభావితం చేసి నక్సలైట్ ఉద్యమంలోకి నన్ను తీసుకెళ్ళాడు. ఆయన జీవితం గురించి ఈ తెలంగాణలో తెలుగు సాహిత్యంలో చాలా మంది కవులు పుట్టారు. శ్రీశ్రీ లాంటి అద్భుతమైన కవులు ఉన్నారు. కానీ జన జీవితాన్ని చాలా సూక్ష్మంగా పరిశీలించి రాసిన కవి మాత్రం నాకు చాలా అరుదుగా అవపడతా ఉంటాడు. సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మో లచ్చువమ్మ, నువ్వు చినబోయి కూర్చున్నావెందుకమ్మో ఎందుకమ్మా, నెత్తెంత మాసింది రవికంత చినిగింది, కొత్తది కొన నీకు పైసాలు లేవాయే. ఇంత అద్భుతమైన పదజాలము తెలుగు సాహిత్యంలో అంతకుముందు ఎప్పుడు రాలేదు. కానీ గద్దరు వచ్చిన తర్వాత అద్భుతమైన పాటలు వచ్చాయి. సమ్మె జరుగుతుంటే గనిలో వనిలో కార్ఖానాల్లో గర్మీ గురాయిళ్లలో పనిచేసే నాలాంటి వాడు సమ్మె చేస్తున్నప్పుడు చెయ్యి పట్టుకొని నా దగ్గరికి వచ్చి, సమ్మె మన జన్మ కూరన్నా, దీన్ని ఆపే మొరగాడెప్పుడన్నా. అరే ఏం పాటలండి అసలు. ఇలా ఆయనతోటి మమేకమై జీవించి నేను క్యాన్సర్కి గురయ్యాను. అప్పుడే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. నా చెయ్యి పట్టుకొని 2 నెలల 15 రోజుల కంటే ఎక్కువ బతుకమన్నా ఈ జయరాజును చెయ్యి పట్టుకొని మనుమూరు నుంచి ఆదిలాబాద్ వరకు నడిపించాడు. ఆ రోజు బెల్లన్న మా ఎంట ఓ దర్శకత్వం వహించు, మా వెనకాల అన్నము నీళ్లు అన్ని కూడా తను చూశాడు. అలాంటి ఒక నడిచ అసలు ఒక్కొక్క రోజు లక్షలాది మంది ప్రజలు వెన్నెల్లో ఆడుతుంటే చంద్రుడు భూమి మీదకి వచ్చి ఆడుతున్నాడా అన్నంత ఎరుపుదనం. ఆయన ఎంత ఎర్రగుంటాడంటే, పసుపు కొమ్మను విరిస్తే కొంచెం నలుపు, కొంచెం ఎరుపు, కొంచెం పసుపు పడుతుంది చూడండి. ఒక మగ్గులు దాన్ని ఏమంటారు, ఆరుద్ర పురుగు లాంటి ఎరుపు గద్దర్ అన్నది. ఆయన రాత్రిపూట చీకట్లో ఆడుతుంటే అస్సలు ఆ కన్నులు సరిపోకపోయాయి. ఆయన ధర్నా చేస్తున్నప్పుడు పోలీసులని ఓ డీజీపీ గారు అన్నారు ఒకరోజు, గద్దరు మా పోలీసుల తోటాల కంటే ప్రమాదకారండి అని అన్నాడు. ఎందుకు సారా అని అన్నాను నేను. అరే ధర్నా ముందు పాట పాడుతున్నాడు, రాస్తారోకో చేస్తున్నాడు. ఆయన పాట పాడుతుంటే ఫస్ట్ 10 మంది పోలీసుల్ని పంపాను. వాళ్ళందరూ ధర్నా ముందు నిలబడ్డారు. తర్వాత 100 మంది పోలీసులు పంపాను. 100 మంది కూడా గద్దర్ని అరెస్టు చేసి తీసుకురమ్మని నేను పంపితే, పోయినోడు పోయినట్టు గద్దర్ పాటలు వింటూ చప్పట్లు కొడుతున్నాడు, కానీ ఒక్కడు కూడా తీసుకురావట్లేదు అన్నాడు. అంటే గద్దర్ పాట ఎంత ప్రమాదకరమైందనే విషయము డీజీపీ నోట నేను విన్నప్పుడు ఆశ్చర్యపోయాను. అందుకే గద్దర్ మీద తూటాలు వేయించారు. గద్దర్ మీద తూటాలు పడ్డా కానీ ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదు. ఆయన నేను బెల్లయ్య గారు భూపాలపల్లిలో కర్ఫ్యూ పెట్టి లైన్ అవతల పోలీసులు మిలిటరీ ఉంది, యువతల మేమున్నాము. హోరాహోరి కొట్లాడుతున్నప్పుడు ఎక్క ఇంచు కూడా వెనక్కి జరగలేదు. ప్రాణాన్ని పనంగా పెట్టడానికి ముందుకు వచ్చాడు.
గద్దర్ లాగా పాట పాడే వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. గద్దర్కి పోలికే లేదు. గద్దర్ లాగా పాటలు రాసే వాళ్ళు కూడా ఉంటారు ప్రపంచంలో, కాదని. కానీ గద్దర్ లాగా కడుపులో తూటాలు పెట్టుకొని ప్రజల కోసం పనిచేసిన వాడు గద్దర్ మాత్రమే, ఇంకెవడూ లేడు ఈ ప్రపంచంలో. చాలా మంది అనుకుంటారు గద్దరు మార్క్సిజం నుంచి, అంబేద్కరిజం నుంచి బౌద్ధంకి వచ్చాడని. ఈ దేశ చరిత్ర మొత్తం కనుక మీరు చూసుకున్నట్టయితే బౌద్ధ వ్యతిరేకులకు జరిగిన యుద్ధమే మార్క్సిజము, బౌద్ధ వ్యతిరేకులకు జరిగిన యుద్ధమే అంబేద్కరిజము, బౌద్ధాన్ని కాపాడుకోవడం జరిగిన యుద్ధం ఏదైతుందో అదే. ఇలా బండి సంజయ్ ఎవడూ మాట్లాడని మాట బండి సంజయ్ ఎందుకు మాట్లాడాడు? బౌద్ధులను పొందబెట్టిన వాళ్ళు మనువాదులు, బాబాసాహెబ్ అంబేద్కర్ మీద దాడులు చేసిన వాళ్ళు మనువాదులు. ఇలా గద్దర్ని బయటికి గుంజి మాట్లాడుతున్నవి అది మనవాళ్ళు. నిన్నగాక మొన్న పార్లమెంటులో అంబేద్కర్ పేరుని ఉచ్చరిస్తూ అమిత్ షా ఏదైతే అన్నాడో, ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైనా ఓ మనువాది కూడా గద్దర్ని అలా మాట్లాడుతున్నాడు. కాబట్టి చరిత్రలో బౌద్ధానికి, బౌద్ధ వ్యతిరేకులకు జరిగిన యుద్ధం ఏదైతుందో అదే స్పష్టమైన యుద్ధము. ఈ స్పష్టత గద్దర్కు ఉంది, నాకుంది. అందుకని మేము చాలాసార్లు చెప్పాము, మా సిరలు మార్క్సిజం, మా దమనులు అంబేద్కరిజం, మా హృదయం బౌద్ధారామం, ప్రకృతే మా పవిత్రాశ్రమం అని చెప్పాము. ఇది తెలియక చాలా మంది ఒకడు కులాన్ని కడతాడు, ఒకడు మతాన్ని కడతాడు. అసలు పొడుస్తున్న పొద్దుకు కులమేంట్రా? ఎవడు చెప్పాడురా కవికి, కళాకారులకు కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయని? ఈ ప్రపంచానికి రిప్రజెంటేటివ్, ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా ప్రజల దృష్టికి తీసుకుపోయే ఒక మహోన్నతవాదులకు. అయితే ఈ స్పష్టత ప్రజలకు కూడా ఉంది. గద్దరు చచ్చిపోయినప్పుడు కొందరు లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం అన్నారు, కొందరు జై భీమ్ జై భీమ్ జై భీమ్ అన్నారు, కొందరు బుద్ధం శరణం గచ్చామి అని అన్నారు. మనం ఎవరూ అర్థం చేసుకోలేదు, ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు గద్దర్ని. కాబట్టి ఆయన జీవితం ఏదైతుందో, ఓ మార్క్సిజం, ఒక అంబేద్కరిజం, ఓ బౌద్ధం, అన్నిటికి మించి గద్దర్ ఆయన ఎంత గొప్పవాడంటే, ఆయనని కాల్చడానికి వచ్చిన పోలీసుల మీద కూడా పాట పాడాడు. పొట్టాకోటి కోసం కొడుకు పోలీసోళ్ళ కలిసినాడు, ఎక్కడున్నాడో కొడుకు. అరే నన్ను చంపడానికి వచ్చే వాడి మీద నేను పాట పాడుతున్నానంటే ఇంతకంటే మానవతావాది ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా? అందుకనే అవార్డులు రివార్డులు కాదు, గద్దర్ని చంపటానికి రైఫిల్స్ ఎక్కుపెట్టిన పోలీసులే గద్దరు చచ్చిపోయిన తర్వాత డౌన్ చేసి సెల్యూట్ చెప్పాయి. దట్ ఈస్ గద్దర్. గద్దర్ని పొగడటానికి నా పాట సరిపోదు, గద్దర్ గురించి మాట్లాడటానికి మాట సరిపోదు, గద్దర్కి ఇవ్వటానికి ఈ దేశంలో అవార్డులు సరిపోవు. కుక్క మీ పిందెలేదో మాట్లాడుతూ ఉంటాయి, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు. గద్దర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవటమే మనం చేయాల్సిన ప్రధానమైన కర్తవ్యం. ఆయన ఏ మార్క్సిజం మాతోటి ఎంత అద్భుతమైన పాటలు రాపించాడు. ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, వాళ్ళ నడుముల్లో తూటాల దండలు, వాళ్ళ నడకల్లో ఎర్రని జెండలు. మేమేమి వెనక్కిపోవటం లేదు, మమ్మల్ని ఏ జైలు చేసినా కానీ వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. రాజ్యాంగం గురించి మాట్లాడితే మమ్మల్ని అర్బన్ నక్సలైట్ అంటున్నారు. గద్దరన్న మీద కేసులు పెట్టారు. గద్దరన్న మాలాంటి వాళ్ళనే కాదు, ఈరోజు రాజ్యాంగం గురించి రాహుల్ గాంధీ మాట్లాడిన అర్బన్ నక్సలైట్ అయ్యాడు. అవునరా, దేశద్రోహులందరూ రాజ్యం వెళ్తుంటే దేశాన్ని కాపాడవలసిన దేశభక్తులు, స్వాతంత్ర సమరయోధులు, రాజ్యాంగాన్ని కాపాడే వాళ్ళందరూ కూడా నక్సలైట్లు అవుతున్నారు. మేము నక్సలైట్లమే, నక్సలైట్లే దేశభక్తులు. చరిత్రలో లిఖించబడ్డ చాలా సందర్భాల్లో మేము చెప్పాం, నక్సలైట్ ఉరికంబం మీద నిలిచి ఊహాగానం చేసేదా నా ఊపిరి ఊయలలో మరో జగతి ఊసులాడన్న భగత్ సింగ్ మీరు నక్సలైట్ అన్నారు. నాడు నిన్ను నల్లవాడు తెల్లవాడు నక్సలైట్
భగత్ సింగ్ అన్నాడు, నేడు నిన్ను నల్లవాడు నక్సలైట్ అన్నాడు, ఊగరా ఊగరా ఊరికోయనందుకుని ఊగరాని శ్రీశ్రీ అన్నాడే. ఆ శ్రీశ్రీకి గద్దరికి వారసులం ఇంకా మేమున్నాం. మేము అర్బన్ నక్సలైట్లమే, మమ్మల్ని ఎవడేం చేసుకుంటాడో చేసుకోండి, మీ అవార్డులు మాకు అవసరం లేదని గద్దరు ఆశయాల కోసం మేము పనిచేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం.